ఇంపెరిటివ్ సెంటెన్సెస్ మనం ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ రాద్దాం. చూడండి, ఇంపెరిటివ్ సెంటెన్సెస్ అంటే ఆర్డర్ సెంటెన్సెస్ లేదా రిక్వెస్ట్ సెంటెన్సెస్ అన్నమాట. ఇంపెరిటివ్ సెంటెన్సెస్ అన్ని కూడా వర్బ్తో ప్రారంభమవుతుంది. ఓపెన్ ద డోర్. ఈ ఓపెన్ అనేది వర్బ్ అన్నమాట. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం చదివితే ఇక్కడ సబ్జెక్ట్ లేదనమాట. ఈ విధంగా సబ్జెక్ట్ లేనటువంటి వాక్యాలకు మనం క్వశ్చన్ ట్యాగ్స్ ఏ విధంగా రాయాలి అనేటువంటి విషయాన్ని గురించి పరిశీలిస్తాం. చూడండి, ఇక్కడ ఈ ఇంపెరిటివ్ సెంటెన్సెస్లో సబ్జెక్టు అదృశ్య రూపంలో ఉంటాడు. అదృశ్య రూపంలో ఉండడము అంటే ఏమంటే, చూడండి, ఎప్పుడు కూడా కాన్వర్జేషను ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కు మధ్య జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ పర్సన్, వింటున్నటువంటి వ్యక్తి మీరు సెకండ్ పర్సన్. నేను మీకు చెప్తున్నాను అనమాట, ఓపెన్ ద డోర్ అని చెప్పేసి, లేదా మీరు మీ ఫ్రెండ్కి చెప్తారనమాట ఓపెన్ ద డోర్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పేటప్పుడు ఈ డోర్ ఓపెన్ చేసేటువంటి వ్యక్తి ఎవరు? మీరు, యు. కాబట్టి ఆ యునే ఇక్కడ సబ్జెక్ట్ అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ ద డోర్ అనే ఈ వాక్యంలో సబ్జెక్ట్ మనకు కనపడడం లేదు, అదృశ్య రూపంలో ఉంది. ఆ అదృశ్య రూపంలో ఉన్న సబ్జెక్ట్ ఎవరు? మీరు, యు. కాబట్టి ఇప్పుడు ఓపెన్ ద డోర్. ఓకే, ఈ సెంటెన్స్ మనం క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. కామా ఉంచాలి సెంటెన్స్ చివర. ఈ ఇంపెరిటివ్ సెంటెన్స్ క్వశ్చన్ ట్యాగ్స్ విల్ యూనే రాయాలి. విల్ యూ, విల్ యూ స్మాల్ లెటర్తో ప్రారంభించాలి. విల్ యూ. దీనికి మనం క్వశ్చన్ ట్యాగ్ వోంట్ యూ కూడా రాయొచ్చు. విల్ యూ ఆప్షన్ లేనట్లయితే వోంట్ యూ కూడా రాయొచ్చు. వోంట్ యూ, వోంట్ యూ అనే క్వశ్చన్ ట్యాగ్ కూడా కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ అనమాట. చూడండి, ఇక్కడ రీడ్ ద లెటర్. రీడ్ ద లెటర్. ఈ లెటర్ చదివేది ఎవరు? ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను రీడ్ ద లెటర్, మీరు చదవాల్సింది. కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ దీనికి విల్ యూ లేదా వోంట్ యూ, కామా విల్ యూ లేదా won't you, won't you. ఎగ్జామ్లో రెండు ఆప్షన్లు ఇచ్చినట్లయితే రెండు కరెక్టే. ఏ విల్ యూ ఇవ్వచ్చు, బి వోంట్ యూ ఇవ్వచ్చు, సి ఏ మరియు బి ఇవ్వచ్చు. అప్పుడు మీరు సినే మీరు ఆప్షన్గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. క్లోజ్ ద డోర్. ఇక్కడ ఎవరు డోర్ని క్లోజ్ చేసేది? మీరు, సెకండ్ పర్సన్ అయిన మీరు. కాబట్టి విల్ యూ ఆర్ వోంట్ యూ, కమా విల్ యూ ఆర్ వోంట్ యూ. ఈ విధంగా అనమాట. చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంచాలి. డోంట్ స్పీక్. చూడండి, ఈ సెంటెన్స్ నెగిటివ్ అనమాట. ఇంతకు ముందు రాసినటువంటి మనం క్వశ్చన్ ట్యాగ్ రాసినటువంటి సెంటెన్సెస్ మూడు పాజిటివ్. వీటికి విల్ యూను రాయొచ్చు, వోంట్ యూను రాయొచ్చు. ఇక్కడ సెంటెన్స్ ఇది నెగిటివ్. చూడండి, డోంట్ స్పీక్, మాట్లాడద్దండి. ఎవరు ఇక్కడ మాట్లాడుతున్నది? మీరు. నేను మీకు చెప్తున్నాను అనమాట డోంట్ స్పీక్ అని చెప్పేసి. ఇది సెంటెన్స్ నెగిటివ్ కాబట్టి మనము విల్ యూనే రాయాలి, వోంట్ యూ రాయకూడదు. కమా విల్ యూ, విల్ యూ. ఈ విధంగా డోంట్ టాక్. ఇది సెంటెన్స్ నెగిటివ్. క్వశ్చన్ ట్యాగ్ మనం పాజిటివ్నే రాయాలి. డోంట్ టాక్. ఎవరు మాట్లాడుతున్నది? మీరు. మాట్లాడద్దండి, డోంట్ టాక్. విల్ యూ, విల్ యూ క్వశ్చన్ మార్క్, కామా స్మాల్ లెటర్తో స్టార్ట్ చేయాలి, చివరిలో క్వశ్చన్ మార్క్. డోంట్ రన్. మీరు పరిగెడుతున్నారు, పరిగెత్తద్దండి. ఎవరు? మీరు అన్నమాట. విల్ యూ, విల్ యూ. ఈ విధంగా అన్నమాట. డోంట్ బి బ్యాడ్. విల్ యూ, కామా విల్ యూ. ఈ విధంగా అన్నమాట. ఇవన్నీ కూడా ఆర్డర్ సెంటెన్సెస్. ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని సెంటెన్సెస్ రాశాను, వీటికి మనం క్వశ్చన్ ట్యాగ్స్ రాద్దాం. ప్లీజ్ ఆస్క్ దెమ్. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమని? వారిని అడగండి. ఈ ప్లీజ్ ఉన్నటువంటి సెంటెన్సెస్ అంతా కూడా రిక్వెస్ట్ సెంటెన్సెస్ అనమాట. ఇవి ఆర్డర్ సెంటెన్సెస్, ఇవి రిక్వెస్ట్ సెంటెన్సెస్ అనమాట. ఇప్పుడు చూడండి, ఈ ప్లీజ్ అనే పదం తర్వాత ప్రారంభమైంది కూడా వర్బ్తోనే. ఇంపెరిటివ్ సెంటెన్సెస్ అన్ని కూడా వర్బ్తోనే ప్రారంభమవుతుంది అనమాట.
ప్లీజ్ ఆస్క్ దెమ్. విల్ యూ ఆర్ వోంట్ యూ? ఇక్కడ ఆస్క్ దెమ్ ఉంది అంటే ఎవరిని నేను అడగమని చెప్తున్నాను? మిమ్మల్ని మీకు చెప్తున్నాను ఏమనేసి, వారిని అడగండి అని. కాబట్టి అడిగేది ఎవరు? మీరు. కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ లో ఉండాల్సింది అదృశ్య రూపంలో ఉన్న సబ్జెక్టు మీరనమాట, దెమ్ కాదు, దే కాదనమాట. కాబట్టి విల్ యూ ఆర్ వోంట్ యూ, కామా విల్ యూ ఆర్ వోంట్ యూ. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, ప్లీజ్ స్పీక్ స్లోలీ, కామా విల్ యూ ఆర్ వోంట్ యూ. విల్ యూ ఆర్ వోంట్ యూ. ప్లీజ్ హ్యావ్ స్వీట్స్, దయచేసి స్వీట్స్ తినండి, మీకు చెప్తున్నాను అనమాట. విల్ యూ ఆర్ వోంట్ యూ. తర్వాత చూడండి, ప్లీజ్ టెల్ హిమ్, అతనికి చెప్పండి. ఎవరు? మీరు అనమాట. విల్ యూ ఆర్ వోంట్ యూ. విల్ యూ చెప్తారా ఆర్ చెప్పరా? వోంట్ యూ. ఈ సెంటెన్సెస్ చూడండి, ఇక్కడ ఇప్పుడు డిఫరెంట్ గా ఉంది. ప్లీజ్ డోంట్ ఆస్క్ హర్, ఆమెను అడగద్దండి. ఇది సెంటెన్స్ నెగిటివ్ అనమాట. ఇప్పుడు మనము విల్ యూనే రాయాలి, వోంట్ యూ రాయకూడదు. అక్కడ ఏ విధంగా విల్ యూ రాసామో, నెగిటివ్ కు పాజిటివ్ మాత్రం రాసామో, ఇప్పుడు వీటికి కూడా మనము విల్ యూనే రాయాలి, వోంట్ యూ రాయకూడదు. ప్లీజ్ ఆస్క్ హర్, ఆమెను అడగాల్సింది ఎవరు? ప్లీజ్ డోంట్ ఆస్క్ హర్, ఆమెను అడగద్దండి. ఎవరు? మీరు. కాబట్టి విల్ యూ, విల్ యూ, ఓన్లీ విల్ యూ మాత్రమే. ప్లీజ్ డోంట్ హెల్ప్ దెమ్, వారికి సహాయం చేయొద్దండి. విల్ యూ, ఇక్కడ సెంటెన్స్ నెగిటివ్ కాబట్టి మనము పాజిటివ్ క్వశ్చన్ ట్యాగే రాయాలి. విల్ యూ. తర్వాత ప్లీజ్ డోంట్ కమ్, రావద్దండి, దయచేసి రావద్దండి. విల్ యూ, కమా విల్ యూ. ఈ విధంగా అనమాట. లెట్ తో ప్రారంభమయ్యేటువంటి ఇంపెరిటివ్ సెంటెన్సెస్ కి క్వశ్చన్ ట్యాగ్స్ రాద్దాం. చూడండి, లెట్ us రన్, లెట్ us నాట్ బి అన్హ్యాపీ. ఈ లెట్ us వచ్చినట్లయితే దానికి మనము షల్ ని క్వశ్చన్ ట్యాగ్ గా రాయాలి. షల్ వి, కమా షల్ వి. వి ఎందుకు రాయాలి అంటే, ఈ అజ్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, అజ్ కు సబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చి వి, కాబట్టి మనము అజ్ ని వి గా మార్చాలి. లెట్ us నాట్ బి అన్హ్యాపీ, ఇది సెంటెన్స్ నెగిటివ్ అయినా మనము పాజిటివ్ క్వశ్చన్ ట్యాగే రాయాలి. షల్ వి. ఇప్పుడు ఇది పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయకూడదు, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగే రాయాలి ఈ లెట్ తో ప్రారంభమయ్యేటువంటి వాక్యాలు. లెట్ us నాట్ బి అన్హ్యాపీ, షల్ వి, షల్ వి. సెంటెన్స్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా క్వశ్చన్ ట్యాగ్ పాజిటివే ఉండాలన్నమాట. లెట్ us సింగ్, షల్ వి, షల్ వి. లెట్ us అంటే ఇక్కడ అజ్ అనమాట, అజ్ ని మనం విగా మార్చుకోవాలి. లెట్ us హ్యావ్ సాటిస్ఫాక్షన్, షల్ వి, షల్ వి. ఈ విధంగా అనమాట. లెట్ us నాట్ బి గ్రీడీ, అత్యాశగా మనము ఉండకూడదు. లెట్ us నాట్ బి గ్రీడీ, షల్ వి, షల్ వి. ఈ విధంగా అనమాట. ఇక్కడ చూడండి, లెట్ హర్ సింగ్. లెట్ హర్ సింగ్ అంటే ఆమెను పాడనివ్వండి, అంటే ఈ ఆమెను పాడనివ్వాల్సింది ఎవరు? మీరు. కాబట్టి ఇక్కడ మనము హర్కు బదులుగా షీ రాయకూడదు, ఎందుకంటే ఆమెను పాడనివ్వకుండా అడ్డుకుంటున్నది మీరు, యు. కాబట్టి మీరు పాడమంటే ఆమె పాడుతుంది. అందుకోసం ఇక్కడ మనము యూని క్వశ్చన్ ట్యాగ్ లో ప్రొనౌన్ గా తీసుకోవాలి. కామా లెట్ హర్ సింగ్ అంటే ఆమెను పాడనివ్వండి, ఎవరు అడ్డుకుంటున్నది? మీరన్నమాట. లెట్ హర్ సింగ్ అంటే విల్ యూ,
విల్ యూ. ఇది సెంటెన్స్ పాజిటివ్ అయినా మనం పాజిటివ్ క్వశ్చన్ ట్యాగే రాయాలి, వోంట్ యూ రాయకూడదు అనమాట. లెట్ హిమ్ ప్లే, ఇక్కడ హిమ్ ఉంది, హిమ్ ని మనం హీగా ప్రొనౌన్ గా మనం మార్చి క్వశ్చన్ ట్యాగ్ రాయకూడదు. అతన్ని ఆడనివ్వండి, ఎవరు ఇక్కడ అడ్డుకుంటున్నది అతను ఆడకుండా మీరు, కాబట్టి విల్ యూ, మీరు వదిలితే అతను ఆడతాడు అనమాట. విల్ యూ, మీరు వదులుతారు అతను ఆడేదానికి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అంటే నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనీయకుండా మీరు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు, నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి, ఎవరు, మీరు సైలెంట్గా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విల్ యూ, ఇక్కడ ఐ ఉంది కదా, ఐని మనము మీ ఉంది కదా, మీని ఐగా మార్చుకుందాము అంటే తప్పనమాట. లెట్ దెమ్ గో, వారు అక్కడే ఉన్నారు, వారు పోయేట్టుగా ఉంటే పోనివ్వండి, ఎవరు వదలాల్సింది, మీరన్నమాట. విల్ యూ, కమా, దెన్ క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ, క్వశ్చన్ మార్క్. లెట్ హర్ నాట్ రైట్, చూడండి ఇది సెంటెన్స్, ఇది నెగిటివ్ అనమాట. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా క్వశ్చన్ ట్యాగ్ మనం పాజిటివ్ నే రాయాలి. లెట్ హర్ నాట్ రైట్, ఆమె రాస్తూ ఉంది, రాయకుండా ఆపనివ్వండి, ఎవరు, మీరన్నమాట. మీరు చెప్పాలి ఆమెకు రాయనియద్దని, ఆమెకు రాయొద్దాం అని చెప్పేసి. విల్ యూ, లెట్ హిమ్ నాట్ స్పీక్, అతను మాట్లాడుతూ ఉన్నాడు, మీరు చెప్పాలన్నమాట మాట్లాడొద్దు అని చెప్పేసి, నేను మీకు చెప్తున్నాను. లెట్ హిమ్ నాట్ స్పీక్, ఇక్కడ హిమ్ ని మనం హీగా మార్చకూడదు. విల్ యూ అంటే మీరు చెప్తారా అతనికి మాట్లాడొద్దు అని చెప్పేసి, ఈ విధంగా అనమాట. లెట్ దెమ్ నాట్ కమ్, వారు వస్తామంటున్నారు, రావద్దని చెప్పండి, ఎవరు, మీరు చెప్పాలన్నమాట. విల్ యూ, సో ఈ విధంగా అనమాట.